హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మనం మాట్లాడుకొని చాలా రోజులు అవుతుంది. డారెస్లాంలో బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈసారి టెంపుల్లో కాదు, టెంపుల్ ప్లాట్లో జరిగాయి. టెంపుల్ స్ట్రీట్ నుంచి గుడి ఉపాంగాకి షిఫ్ట్ అవుతుంది. మొత్తం గుడి పూర్తయ్యేసరికి 4-5 ఇయర్స్ పట్టొచ్చు. ఇప్పుడు ఉన్న టెంపుల్లో ప్లేస్ సరిపోక మనం సపరేట్గా టెంపుల్ కట్టుకుంటున్నాం. మన గుడి ప్లానింగ్ అంతా ప్రసాద్ కులపతి గారు చేశారు. ఈయన ఆల్రెడీ ఇప్పటికే చాలా టెంపుల్స్కి ప్లానింగ్ చేశారు. హైదరాబాద్లో సమతామూర్తి కూడా ఈయన చేసిందే. మన టెంపుల్ కోసం కూడా ప్రసాద్ గారు రావటం వల్ల వారిని కలిసి మాట్లాడే అవకాశం లభించింది. ప్రయత్నపూర్వకంగా గొప్ప వాళ్ళని కలవాలి. మన జీవితం పైన కూడా ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. ప్రసాద్ గారు త్రిదండి చిన్నజీయర్ స్వామివారిని, కంచి పీఠాధిపతులను, ఇంకా ఎంతోమంది మహానుభావులను, బహుమతులను, అవార్డులను పొందారు. అలాంటి వీరిని సన్మానించుకునే అవకాశం ఈరోజు డారెస్లాంలో మనకు కలిగింది. మా ఫ్రెండ్ వాళ్ళ పాప క్లాసికల్ డ్యాన్స్ పెర్ఫామ్ చేసింది. తన కాస్ట్యూమ్ కావాలని గొడవ చేసింది చంద్రికమ్మ. అవి పెట్టమని తలా మెడ చూపిస్తుంది. నాకు పెట్టు అని. మా ఫ్రెండు పాపకు పెట్టమని ఇచ్చింది. పెట్టేటప్పుడు బాగానే ఉంటుంది, బాగానే పెట్టించుకుంటుంది. తీసేటప్పుడు ఏడ్చేసింది. హనుమద్ వాహన్ సేవ స్టార్ట్ అయింది. శ్రీరాముణ్ణి ఊరేగింపు చేశారు. డిన్నర్ లేట్ అయ్యేలా ఉందని ఇంటికి వచ్చేసాం. చంద్రకమ్మకి బర్త్డే అప్పుడు వచ్చిన గిఫ్ట్స్ అని తన ఏజ్కి తగ్గట్టు ఒక్కోటి ఓపెన్ చేసేస్తున్నాం. కొందరు ముస్లింలు కలిసి యూపీ కోర్టులో పిటిషన్ వేశారంట. శ్రీరాముడు రామజన్మభూమిలోనే పుట్టాడని రుజువేంటి, డాక్యుమెంట్స్ చూపించమని. కోర్టు 1 వీక్లో డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాలని ఆదేశించిందంట. యోగి గారు డాక్యుమెంట్స్ తో కూడిన ఎవిడెన్స్ సమర్పించారు. కానీ అంతటితో ఆగితే అది యోగి గారు కాదు కదా. ఆయన యూపీలో అక్రమంగా కట్టిన మసీదులు ఉన్నాయి. అలా కాదు అంటే డాక్యుమెంట్స్ చూపించమని పిటిషన్ వేశారు. డాక్యుమెంట్స్ లేని వాటిని బుల్డోజర్ తో లేపి పడేశారు. కర్మ రిటర్న్స్ అంటే ఇదే మరి. ఎదుటి వాళ్ళకి ఏదో చేయబోతే అది మనకే తగిలిద్ది అన్నట్టు.